బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహానంది క్షేత్రంలో శివారులో చిరుతపులి కలకలం రేగింది. మహానంది నుంచి గాజులపల్లి వెళ్లే రహదారిపై చిరుత సంచారం ప్రస్తుతం అక్కడ స్థానికులని ఆందోళన గురిచేస్తోంది. చిరుతపులిని తమ మొబైల్స్ లో చిత్రీకరించారు వాహనదారులు. దీంతో అక్కడ స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఆలయం వెనుకకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బహుశా ఇది ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక రెండో ఘటన మూడో ఘటన అనుకోవాలి. ఎందుకంటే మహానంది క్షేత్రానికి సంబంధించి మహానంది క్షేత్ర శివారులో చిరుతపులి సంచారం. చిరుతపులి అదిగో విజువల్స్ మీరు చూడొచ్చు, రోడ్డు అడ్డంగా దాటుకు వెళ్తుంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, చారలుగా మీకు కనిపిస్తోంది. దీంతో అలా రోడ్డు దాటుకు వెళ్తున్న క్రమంలోని అక్కడ స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. మరి ముఖ్యంగా అటుగా వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. దాని అరుపులు కావచ్చు, లేకపోతే దాని జాడ ఒక్కసారిగా వాళ్ళని షాక్కి గురి చేస్తుంది. అమ్మో అమ్మో అంత దగ్గరగానా, ఇంకాస్త ముందుకు వెళ్ళుంటే మన పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. మహానందిలో చిరుత సంచారం ఒక్కసారిగా కలకలం రేపింది. మహానంది నుంచి గాజులపల్లి వెళ్లే రహదారిపై చిరుత సంచారం అక్కడ స్థానికులు ఒక్కసారి భయాందోళనకు గురి చేసింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుసైన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ప్రస్తుతం ఆ విజువల్ ని చూపించేందుకు మాత్రం నేను అక్కడ విజువల్ ఉంచుతున్నాను. హుసైన్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. హుసైన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? చిరుత జాడ ఎన్ని గంటలకు వాళ్ళకి కనిపించింది? ఆ చిరుతలో పట్టుకోవడం జరిగింది అధికారులు? సచిన్, ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం పరిసరాల్లో చిరుత కలకలం రేపుతుంది. చిరుత సంచారం తిరుగుతుండడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు మహానంది క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మహానంది క్షేత్రానికి అతి సమీపంలో ఈ నల్లమల అడవులు ఉన్నాయి. ఆ అడవుల్లో నుంచి వచ్చేటువంటి చిరుత గాజులపల్లికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి గుండా వెళ్లేటువంటి క్రమంలో చిరుత వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాలను ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు విజువల్స్ సెల్ ఫోన్ లో చిత్రీకరించడం జరిగింది. అయితే చిరుతల కలకలం గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలోనూ నిన్నటి రోజున కాకినాడ పరిసరాల్లో చిరుత హత్య చేసినటువంటి ఘటన వెలుగులోకి రాగా తాజాగా మహానది క్షేత్ర పరిసరాల్లో చిరుత తిరుగుతూ ఉండడంతో స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రజలతో పాటు శ్రీశైల క్షేత్రానికి ఈ మహానది క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఆలయానికి వచ్చేటువంటి ఎవరి మీద దాడి చేయడం జరిగిందా? సత్యం ఇప్పటిదాకా ఎవరిపైన దాడి అయితే చేయలేదు, కానీ తన దారి గుండా వస్తూ దాటుతున్నటువంటి క్రమంలో అడవిలోకి వెళ్లిపోయినటువంటి ఘటన అయితే కనిపించింది. ఆ చిత్రాలను స్థానికంగా ఉన్నట్లు దారి గుండా వెళ్లేటువంటి ప్రయాణికులు చిత్రీకరించారు. గతంలో కూడా మహానంది క్షేత్రంలో అతి సమీపంలో గోశాల ఉంది. ఆ గోశాల దగ్గర ఆ చిరుత సంచారం చేసినటువంటి దృశ్యాలు అర్ధరాత్రి వచ్చి అక్కడే ఆ గోశాల బయట సుమారుగా 1 గంట 2 గంటల పాటు కూర్చొని వేస్తున్నటువంటి వెళ్ళినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో ఫుటేజ్ నిక్షిప్తమైనటువంటి ఘటన చోటు చేస్తుంది. తరచుగా మహానది క్షేత్రంలో చిరుత సంచారం వస్తుండడంతో అటు గోశాలలో సుమారుగా 500-600 సంబంధించినటువంటి గోవులు అక్కడ ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి చుట్టూ కట్టే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఆవుల కోసం వస్తుందా లేకపోతే స్థానికంగా మనం చూసాం గత 2-3 నెలల క్రితమే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కలకలం రేపడం, కుక్కల మీద దాడి చేయడం, శ్రీశైల క్షేత్రం లాంటి ఆ ప్రాంతాల్లో ఇంట్లో కట్టి పెట్టినటువంటి కుక్కలు, మన పెంపుడు కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కుక్కలపై దాడి చేసి నోట కరిసి చంపి తీసుకుని వెళ్ళినటువంటి ఘటనలు చూసాం. అదేవిధంగా నల్లమల ప్రాంతంలో ఒక మాజీ సర్పంచ్ మీద దాడి చేసి తల మొత్తం పీక్కు తిన్నటువంటి దృశ్యాలను కూడా సంఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. అదే గాజులపల్లికి సంబంధించినటువంటి ఈ రైల్వే పనులు, అంటే ఇటు విజయవాడ టు ద్రోణాచలం రోడ్డుకి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రైల్వే లైన్ ఉంది. ఆ రైల్వే లైన్ పనులు చేస్తున్నటువంటి క్రమంలో జార్ఖండ్ సంబంధించినటువంటి వారు, అదేవిధంగా బీహార్ సంబంధించినటువంటి కొంతమంది కార్మికులు రైల్వే పనులు చేస్తున్నటువంటి సందర్భంలో చిరుత కలకలం రేపింది. ప్రస్తుతం ఈ చిరుత ఎక్కడి నుంచి వచ్చినట్టు కూడా అనుమానాలు ఉన్నాయి. సచిన్, ఈ చిరుత ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది అంటే ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతాల్లో చిరుతతో పాటు పెద్ద పుల సంచారం కూడా ఈ మధ్య సంతతి పెరిగింది. వాటి పరిరక్షించేందుకు అటవీ శాఖ కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు తీసుకుని అక్కడ దాన్ని పర్యవేక్షణ చేస్తూ అడవిలో
ఎన్ని చిరుతల సంచారంతో పాటు మరోవైపు పెద్ద పులులు కూడా సంచరిస్తున్న నేపథ్యంలో దాని పరిరక్షణ బాధ్యత చూస్తూ ఉన్నారు. అయితే ఇది పచ్చర్ల ప్రాంతం, అంటే ఇటు గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్ళేటువంటి మార్గం ద్వారా అటు సైడ్ వచ్చినటువంటి చిరుతన, లేకపోతే గతంలో ఇదే ఈ మహానంది క్షేత్రంలో 2-3 సార్లకు వచ్చిపోయేదే అక్కడ ఉన్నటువంటి గోశాల వద్దకు మొత్తం కాపు కాసి వెళ్లిపోయినటువంటి చిరుతన అనేటువంటి అంశం మీద కూడా స్థానికంగా ఉన్న ఈ అటవీ శాఖ అధికారులు కూడా అంచనా దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ మహానది క్షేత్రంతో పాటు శ్రీశైల క్షేత్రము ఈ నల్లమల అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు పెద్ద పులులు, మరోవైపు చిరుత పులులు సంచారం జనావాసంలోకి రావడంతో కలవరం సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మృగాలు కూడా గ్రామాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు మనం చూసిన గతంలో వెలుగుబంట్లు కూడా దాడి చేసినటువంటి ఘటనలు ఉన్నటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఒకటే స్పష్టంగా చేస్తున్నారు, వన్య ప్రాణాలు అదేవిధంగా క్రూర మృగాలు ఈ అడవి జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ ఆవాసాల్లోకి గ్రామాలు నిర్మించుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అవి వాటి ప్రాంతాల్లో అవి ఉన్నాయి, కానీ ఈ అడవిలోకి జనమే వెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాటి దాడి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండదు. ఒకవేళ అక్కడ ఉంటే మాత్రం రక్షణగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సజ్జన్ రైట్ హుస్సేన్, మొత్తం అయితే మాత్రం మహానంది క్షేత్రం శివారులో చిరుతపులి సంచారం కలకలం రేగింది. మహానంది నుంచి గాజులపల్లి వెళ్లే రహదారిపై చిరుత సంచారం ఒక్కసారిగా స్థానికులని భయభ్రాంతులకు లోను చేసింది. మరి ముఖ్యంగా చిరుతపులిని తమ మొబైల్స్తో చిత్రీకరించారు వాహనదారులు. దీంతో అక్కడ సిచ్యువేషన్ బయట ప్రపంచానికి తెలిసొచ్చింది. మరి ముఖ్యంగా ఈ చిరుతపులి సంచారంతో అక్కడ స్థానికులు కావచ్చు, దాంతోపాటు దైవదర్శనానికి వెళ్లే భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఆలయం వెనుకకు వెళ్లొద్దంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు సూచనలు జారీ చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదృష్టవశాత్తు కొంతమంది అక్కడ దాని బారి నుంచి బయటపడ్డారని కూడా వాళ్ళ చర్చ మొదలైంది. ఎందుకంటే కనుక కొద్దిసేపటి క్రితం, అంటే అది అలా క్రాస్ వెళ్లే సందర్భంలో అటువైపుగా వెళ్లాల్సింది, కొంతమంది నడుచుకు వెళ్లే సందర్భం ఉంటుంది. ఈ నేపథ్యంలో అటుగా వెళ్లే వాళ్ళు కాస్త చిరుతపులికి సంబంధించి చిరుతపులి సంచారం ఒక్కసారిగా చూసిన తర్వాత అక్కడ ఆగిపోవడం మంచిదండి, లేకపోతే కనుక బహుశా ప్రమాదం జరుగుండేది అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది, దాంతోపాటు స్థానికుని భయభ్రాంతులకు లోను చేసింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆలయ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఆలయం వెనుకకు వెళ్లొద్దంటూ కూడా వాళ్ళు సూచించడం జరుగుతోంది. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా రాత్రిపూట ఒక్కడు కాదు, ఇద్దరు కాదు వెళ్ళొద్దు, దయచేసి గుంపులుగా వెళ్లే ప్రయత్నం చేయండి. సో దట్ ఇటువంటి ఘటన ఉంటే కనుక వాటిని అవాయిడ్ చేయడానికి అవుతుందంటూ కూడా వాళ్ళక్కడ సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.